ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డూ, డస్, డిడ్, డన్. ఆల్రెడీ ఇది ఇంగ్లీష్‌లో చేశాను. బట్ తెలుగులో చేయలేదు. దానివల్ల ఇప్పుడు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కాంజుగేషన్స్ ఆఫ్ టు డూని అర్థం చేసుకున్నారంటే మీరు డూ, డస్, డిడ్, డన్‌ని ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమవుతది. సో, ఇన్ఫినిటివ్ వచ్చి టు డూ. దానికి బేస్ వర్బ్ వచ్చి డూ. ప్రెజెంట్ సింపుల్‌లో డూ ఆర్ డస్. డూ డూ ఎప్పుడు వాడాలంటే సబ్జెక్ట్ ఐ, యూ, వి, దే. సో, డస్ ఎప్పుడు వాడాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాడాలి. పాస్ట్ సింపుల్ డిడ్, present participle doing, past participle done. So now I'm introducing the verb to do. సో ఎప్పుడైనా లెటరు దాంట్లో ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటే అది డెస్టినేషన్కి రీచ్ అవుద్ది. ఆ డెస్టినేషన్ లేకపోతే మళ్ళీ ఫ్రమ్ అడ్రస్కి వచ్చేస్తుంది. సో ప్రతి వర్డ్కి ఒక డెస్టినేషన్ ఉండాలి. ఇక్కడ డూ కూడా ఒక డెస్టినేషన్ ఉంది. సో ఇట్ ఫంక్షన్ యాజ్ బోత్ మెయిన్ వర్బ్ అండ్ అన్ యాక్సిలరీ వర్బ్. యాక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అని అర్థం. ఇట్ హ్యాస్ ఇర్రెగ్యులర్ కాంజుగేషన్స్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఐటమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇర్రెగ్యులర్ కాంజుగేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు రెగ్యులర్ కాంజుగేషన్స్ అంటే వర్క్ తర్వాత వర్క్ అనేది ఒక ప్రెజెంట్ సింపుల్, ఒక బేస్ ఫామ్. దానికి ఈడీ యాడ్ చేసామంటే పాస్ట్ సింపుల్గా అవుతుంది, అయితే పాస్ట్ పార్టిసిపుల్గా అవుతుంది. దానికి బేస్ వర్బ్కి ఐఎన్జీ కనిపెట్టామంటే అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అయిపోద్ది. సో ఇలాగా ఈడీ యాడ్ చేసిన వెంటనే పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ అయిపోయేటివి రెగ్యులర్ కాంజుగేషన్స్. అటు కాకుండా ఈడీ యాడ్ చేయకుండా దాని వర్బ్ డిఫరెంట్గా ఉంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, ఆ వర్బ్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటే అవి ఇర్రెగ్యులర్ కాంజుగేషన్స్ కింద వస్తాయి. ఇప్పుడు గెట్ అనేది బేస్ ఫామ్, దాన్ని పాస్ట్గా మార్చాలంటే ఈడి యాడ్ చేస్తే అది రాంగ్ వర్డ్ అయిపోద్ది. దానికి పాస్ట్ సింపుల్లో గాట్, పాస్ట్ పార్టిసిపుల్లో గాట్ ఆర్ గాటన్, ప్రెసెంట్ పార్టిసిపుల్లో గెటింగ్, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ యూస్ చేసేటప్పుడు దాని వర్బ్ గెట్స్. సో ఇలాగానే ఒక వర్బు వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్లో ఇలాగానే ఉంటే దాన్ని ఇర్రెగ్యులర్ కాంజుగేషన్స్ అంటారు. సో యూజింగ్ డూ విత్ జనరల్ యాక్టివిటీస్ ఆర్ టాస్క్. The do is commonly used as a general activity or task, especially when referring to works, duties or routine actions. ఓకే, సో ఎప్పుడైతే వర్క్ చేస్తామో, డ్యూటీస్ చేస్తామో, రొటీన్ యాక్షన్స్కో అప్పుడు మనం కామన్గా యూజ్ చేసే వర్డే డూ. ఇన్ దిస్ కేసెస్ ద నౌన్స్ ఫాలోస్ డూ ఆర్ ఆఫ్టన్ కౌంటబుల్స్. సో కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్. సో డిష్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో రోజు మీరు పాత్రలు కడుగుతారు. డిషెస్ అంటే ప్లూరల్, డిష్ అనేది ఒక నౌన్. సో వీ కెన్ ఏబుల్ టు కౌంట్ ద హౌ మెనీ ప్లేట్స్ టు డిష్. సో 10 ప్లేట్స్ ఉంటే చెప్పగలుగుతాం. డిషెస్ అనేది ప్లూరల్. సో డిషెస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కింద వస్తుంది. సో ఇట్ ఇస్ ఎ ప్లూరల్. సచ్ యాజ్ హోంవర్క్. హోంవర్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్. లాండ్రీ అనేది అన్కౌంటబుల్ నౌన్. వర్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్. యోగా అనేది అన్కౌంటబుల్ నౌన్. సో ఇవన్నీ నౌన్స్. నౌన్స్ అనేటివి యాక్షన్ వర్బ్ కింద ఎలా తీసుకొని రావాలంటే డూ ప్లస్ హోంవర్క్ అని డూ ప్లస్ హోంవర్క్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్ వర్బ్. అంటే ఆ ఫ్రేజ్ అనేది యాక్షన్ వర్బ్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు లాండ్రీ అనేది నౌన్, దానికి డూ లాండ్రీ అన్నామంటే ఈ నౌన్ అనేది ప్లస్ డూతో ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది యాక్షన్ వర్బ్గా కన్వర్ట్ అయిపోద్ది. డూ వర్క్, డూ యోగా. సో ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ అన్ యాక్షన్. సో ఇవన్నీ నౌన్ వర్డ్సే. బట్ ఎప్పుడైతే వీటికి దీని ముందర డూ అనే ప్లస్ వర్డ్ని యాడ్ చేసేది ఫ్రేజ్గా అవుతుందో అప్పుడు దాన్ని ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తుంది, రేదర్ దెన్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ ఈవినింగ్. సో ఇక్కడ డూ. సో ఇప్పుడు ఒక లెటర్కి నేను చెప్పినట్టు ఫ్రమ్ అడ్రస్ నుండి టు అడ్రస్కి డెస్టినేషన్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ యాక్టివిటీ పూర్తయినట్టు ఈ డూ అంటే మనం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని స్పెసిఫై చేయకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. సో ఆ టూ ఏం రెఫర్ చేస్తుందంటే మై హోంవర్క్. సో రెఫరింగ్ టు కంప్లీటింగ్ ద స్కూల్ హోంవర్క్. ఓకే, ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ ఈవినింగ్. సో టు డూ అన్నప్పుడు డూకి కూడా డెస్టినేషన్ ఉంటుంది. ఆ డూ ఏం చేస్తుందంటే దానికి ఏం డెస్టినేషన్ ఉంది చేయడానికి, హోంవర్క్ చేయడానికి. సో ఎవ్రీ ఈవినింగ్, ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ ఈవినింగ్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని వస్తాను ప్రీవియస్ ఎగ్జాంపుల్తో. మీకు ముందు లెక్చర్స్లో చెప్పమంటాను. షీ వర్క్స్ అనే సింపుల్ ప్రెజెంట్ ఉంది. షీ ఈజ్ వర్క్స్ అంటే ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని ప్రీవియస్ స్పోకెన్ ఇంగ్లీష్ థర్డ్ లెసన్స్లో చెప్పాను. ఎందుకంటే షీ వర్క్స్ అనేది ప్రెజెంట్ సింపుల్ ఆమె చేస్తూ ఉంది. మళ్ళీ షీ ఈజ్ వర్క్స్ అని చెప్పకూడదు. ఓకేనా, మెయిన్ వర్బ్ అనేది రాకూడదు. సో మెయిన్ వర్బ్ రాకూడదు. సో ఏ వర్బ్ యూస్ చేయొచ్చు? షీ డస్ వర్క్స్. సో షీ డస్ వర్క్స్కి డిఫరెన్స్ ఏంది? ఎటువంటి బేస్ వర్బ్ రాకూడదు. షీ ఈజ్ వర్క్స్ అని ఎటువంటి
మెయిన్ వర్బ్ రాకూడదు, లేకపోతే హెల్పింగ్ వర్బ్ రాకూడదు బీ ఫార్మ్స్‌లో అని చెప్పాను. సో, బట్ డూ, డస్ అనేది హెల్పింగ్ వర్బ్‌లో గాని, ఆ ముద్దులో షీ డస్ వర్క్స్ అని చెప్పితే దాని మీనింగ్ ఏందంటే షీ వర్క్స్ అంటే ఆమె చేస్తుంది. షీ డస్ అంటే ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. అంటే నొక్కి చెప్తున్నాం షీ డస్ వర్క్స్ అని. సో, అలాగా మనం ఆహ్, ఇన్ బిట్వీన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఒక కంప్లీట్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు ఆ యాక్షన్ నొక్కి చెప్పాలి అంటే డస్ అనే ఒక హెల్పింగ్ వర్బ్‌గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఐ డూ మై హోంవర్క్ కరెక్ట్. ఐ మేక్ మై హోంవర్క్. సో, మేక్ అంటే క్రియేట్ చేయడం. మీరు హోంవర్క్‌ని క్రియేట్ చేయట్లా. అదొక యాక్టివిటీ చేస్తున్నారు. సో, జ జస్ట్ కంప్లీటింగ్ ఇట్. ఓకే. షీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్. సో, చూడండి యోగా అనేది నౌన్. ఈ నౌన్ ముందర డస్ అనేది ఎప్పుడు పెడతామో, డస్ ఎందుకు పెట్టాం? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ దాని తర్వాత డస్ పెట్టి, ఈ డస్ ప్లస్ నౌన్ అనేది యాక్షన్. సో, ఈ సెంటెన్స్‌లో ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే ఒక పనితనం, ఒక యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పాలి. షీ యోగా ఇన్ ద మార్నింగ్ అంటే అది నాట్ మేకింగ్ ఎ సెన్స్. ఇట్స్ కమ్స్ అండర్ యాన్ యాక్షన్. అది యాక్షన్ అని చెప్పలేం. ఎప్పుడైతే డస్ అని పెడతామో అప్పుడే అది ఎంఫసైజ్ చేసి హ్మ్, ఇది యాక్షన్ సెంటెన్స్ అని చెప్పగలుగుతాం. సో, ఇక్కడ ఇక్కడ డస్‌కి ఒక డెస్టినేషన్ ఉంటది కదా! షీ డస్ ఆమె చేస్తుంది. ఏం చేస్తుంది? యోగా. సో, ఇక్కడ ఈ డస్‌కి ఒక రెఫరెన్స్ ఏందంటే టు పర్ఫార్మింగ్ యోగా ఎక్సర్సైజ్. ఓకేనా? హీ డస్ హిస్ జాబ్ వెల్. ఓకేనా? అతను తన ఉద్యోగాన్ని బాగా చేశాడు. ఇక్కడ డస్ గూడా దేన్ని రెఫర్ చేస్తుంది? టు పర్ఫార్మింగ్ జాబ్ డ్యూటీ. ఓకే. సో, దే డూ హౌస్ వర్క్స్ ఆన్ వీకెండ్. సో, హౌస్ వర్క్స్ అంటే ఏముంటాయి? క్లీనింగ్, వాషింగ్ ఎక్సెట్రా థింగ్స్ కమ్స్ అండర్ హౌస్ వర్క్. సో, ఈ హౌస్ వర్క్స్ అనేది నౌన్ ఎప్పుడైతే దాని ముందర డూ వస్తదో ఇది యాక్షన్ వర్బ్‌గా కన్వర్ట్ అయ్యి సో, ఇట్స్ అవతలోళ్ళకి ఇదొక నాట్ ఎ స్టేట్, ఇట్స్ ఎన్ యాక్షన్. సో, షీ ఈస్ డూయింగ్ సమ్ యాక్టివిటీ అని అర్థమవుతది. ఓకేనా? సో, ఇప్పటిదాకా నేను ఒక నౌన్‌కి ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసిన వెంటనే అదొక యాక్షన్ వర్బ్‌గా కన్వర్ట్ అవుద్ది అని చెప్పాను గదా! సో, ఇక్కడ చూడండి. టుడే యాస్ ఎ మెయిన్ వర్బ్. సో, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ టు డిస్క్రైబ్ రొటీన్ యాక్షన్, యాక్టివిటీస్ ఆర్ టాస్క్. సో, అండర్‌స్టాండ్ యాక్షన్ వర్బ్ ఫర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఆమె ప్రస్తుతం ఆ స్థితి. సో, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్షన్. ఆమె టీచర్. ఆమె ఐడెంటిటీ గురించి డిఫైన్ చేస్తున్నాను కాబట్టి దిస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే. సో, ఐ డూ మై హోంవర్క్ ఎవ్రీ ఈవినింగ్. సో, ఎవ్రీ ఈవినింగ్ అంటే ఇది రొటీన్ వర్క్. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ అని వచ్చిందంటే ఇట్స్ కమ్స్ అండర్ routine work. Okay, routine work. It's a routine task, routine activity. So in this phrase, the చెప్పాను కదా do plus homework. It comes under as యాక్షన్ వర్బ్. ఇక్కడ డూ అనేది ఎలా పనిచేస్తుంది అంటే యాక్షన్ వర్బ్‌గా పనిచేస్తది. ఎప్పుడైతే యాక్షన్ వర్బ్ డూ ప్లస్ నౌన్ రెండిటిని కలిపి ఒక ఫ్రేజ్‌ని క్రియేట్ చేస్తారో అప్పుడే అది యాక్షన్ వర్బ్‌గా చెప్పగలుగుతాం. సో, ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ బీ, ఈజ్, యామ్, ఆర్ డస్ నాట్ యాక్ట్ యాస్ ఎ హెల్పింగ్ వర్బ్ ఫర్ యాక్సిలరీ. ఇంతకుముందు చెప్పాను. షీ వర్క్స్. షీ వర్క్స్ అంటే సింపుల్ ప్రెజెంట్. షీ వర్క్డ్ అంటే పాస్ట్ సింపుల్. షీ ఈస్ వర్క్డ్ అంటే రాంగ్. షీ ఈస్ సో, మనము షీ ఈస్ వర్క్స్ అన్నాం కదా! అక్కడ ఒక ఈజ్ అనేది ఒక మెయిన్ వర్బ్‌గా ఒక హెల్పింగ్ వర్బ్‌గా పనిచేస్తుంది. బట్ షీ ఈస్ అంటే బీ ఫార్మ్ రాకూడదు. సబ్జెక్ట్ తర్వాత ఒక వర్బ్ వచ్చినప్పుడు దాని మధ్యలో ఇన్ బిట్వీన్ ఎటువంటి బీ ఫార్మ్ రాకూడదు. అక్కడ మనము హెల్పింగ్ వర్బ్‌గా ఏమి యూజ్ చేయాలంటే డూ డస్‌ని యూజ్ చేయొచ్చు. ఇన్‌స్టెడ్ డూ డస్ యాక్ట్ యాస్ ఎ హెల్పింగ్ వర్బ్. ఇన్ ప్రెజెంట్ సింపుల్ మెయిన్ పాయింట్. ఇన్ ప్రెజెంట్ సింపుల్‌లో ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక మెయిన్ వర్బ్, ఒక వర్బ్ గాని వచ్చిందంటే ఇన్ బిట్వీన్ బీ ఫార్మ్ రాకూడదు. వస్తే బీ ఫార్మ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్‌గా రాకూడదు. వస్తే డూ డస్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్‌గా రావచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత ఒక వర్బ్ వస్తే షీ వర్క్స్ ఫైన్. సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్ తర్వాత మెయిన్ వర్బ్ గాని వచ్చిందంటే, బేస్ వర్బ్ గాని వచ్చిందంటే, సో, ఇట్ ఈస్ ఎన్ ఇన్‌కరెక్ట్ సెంటెన్స్. అప్పుడు మనం హెల్పింగ్ వర్బ్‌గా ఏం తీసుకోవాలి? బీ ఫార్మ్ తీసుకోవచ్చు. డూ, డస్ తీసుకోవచ్చు ప్రెజెంట్‌లో. పాస్ట్‌లో అయితే డిడ్ తీసుకోవచ్చు. సో, ఇవి డూ, డస్ అని ఎందుకు పెడతామంటే, నొక్కి చెప్పడం వల్ల నొక్కి చెప్తున్నామని అర్థం అన్నమాట. ఇన్ పాజిటివ్ సెంటెన్స్ డూ యాక్ట్ యాస్ ఎ మెయిన్ వర్బ్. సో, డూ అనేది ఏంది? ఒక మెయిన్ వర్బ్. ఆ డూ అనే ఒక మీనింగ్ ఏంది అక్కడ? పర్ఫార్మ్ చేయడం, కంప్లీట్ చేయడం. ఐ డూ ద డిషెస్ ఎవ్రీ డే. ఇక డిషెస్ అనేది ప్లూరల్. సో, ఇట్ ఈస్ అన్‌కౌంటబుల్ నౌన్. సో, ఇది ఒక డిషెస్ అనేది ఏంటిది? నౌను. సో, ఎప్పుడైతే దాని ముందర డూ అనేది యాడ్ చేస్తామో అప్పుడు ఇది యాక్షన్ వర్బ్ కింద వస్తుంది.
సో అంటే పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నారు అని అర్థం వస్తుంది ఈ సెంటెన్స్లో. ఐ డూ ద డిషెస్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఐ వాష్ ద డిషెస్ ఎవ్రీ డే అని చెప్పొచ్చు కదా, అట్ట కూడా చెప్పొచ్చు. సో డిషెస్ అనేది ఏం చేయాలి, డిషెస్ని వాష్ చేయాలి. వాషింగ్ అనేది ఒక పర్ఫార్మింగ్ యాక్షన్. సో యాక్షన్, పర్ఫార్మింగ్ అన్ యాక్షన్ అంటే మీనింగ్ ఏంది, డూ. సో వీఆర్ సింప్లిఫైయింగ్ ద థింగ్స్. ఐ డూ ద డిషెస్ ఎవ్రీ డే, ఐ వాష్ ద డిషెస్ ఎవ్రీ డే. సో ఐ అనేది సింగులర్ కాబట్టి దాని తర్వాత డూ వచ్చింది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దాని తర్వాత డస్ వచ్చింది. సో షీ డస్ ద లాండ్రీ. సో డస్ ప్లస్ నౌన్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్ వర్బ్ ఆన్ వీకెండ్. సో ఇట్ ఈస్ ఆల్సో రొటీన్ వర్క్. ఎవ్రీ డే, వీకెండ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో అండ్ అండ్ రెగ్యులర్ వర్క్, routine work. Okay. So adverbs of frequencies. So adverbs of frequencies like always, often, sometime, rarely, never, describing how often an action happens. తరచుగా యాక్షన్ జరుగుతుందని దేంతో దాన్ని ఏం చెప్తారంటే అడ్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఆఫ్టన్ డస్ ఫజెస్, అతను తరచుగా ఫజెస్ సాల్వ్ చేస్తుంటాడు. దే రేర్లీ డూ ఎక్సర్సైజ్, వాళ్ళు చాలా తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. మోర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ డూ మై హోంవర్క్ ఆన్ టైం, నేను ఎప్పుడు నా హోంవర్క్కి సమయానికి పూర్తి చేస్తాను. షీ సమ్ టైమ్స్ డస్ డిషెస్, ఆమె కొన్నిసార్లు పాత్రలు కడుగుతుంది. వీ నెవర్ డూ హౌస్ వర్క్స్ ఆన్ సండేస్, మేము ఆదివారంలో ఇంటి పనులు ఎప్పుడూ చేయము. సో ఇక్కడ చూడండి, ఆల్వేస్, సమ్ టైమ్స్, నెవర్ ఇస్ కమ్స్ అండర్ యాజ్ అ రొటీన్ వర్క్. ఓకే, రొటీన్ వర్క్ అంటే ఎవ్రీ, ఓకే, వీకెండ్స్, every year, every month. So these are the things when it comes under, we are mentioning this kind of adverse of frequency. It is comes and as a routine things, routine things. సో ఈ రొటీన్ థింగ్స్ నా అండర్స్టాండ్ కానీ చేసుకున్నానంటే ఇంకా మీకు సింప్లిఫైగా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు నెగిటివ్గా కన్వర్ట్ చేయడం అంటే ఒక సెంటెన్స్లో డూ డస్తో చాలా టఫ్. బట్ నేను ఒక ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ని కానీ మీరు అర్థం చేసుకున్నారంటే చాలా ఈజీ అయిపోద్ది. నెగిటివ్ ఫామ్లో ఎలాగా డూని పెట్టి నేర్చేయాలి. సో మనం యూజువల్గా ప్రెసెంట్ సింపుల్లో థర్డ్ పర్సన్ సింగులర్గా అయితే డస్, మిగతా మిగతా సబ్జెక్టులకి అయితే డూ పెట్టేసి ప్లస్ నాట్ పెట్టేసామంటే అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోద్ది. ఇక్కడ ఎప్పుడైతే నౌన్ వస్తుందో ఆ నౌన్ని నెగిటివ్గా చెప్పాలి అంటే, ఆ సెంటెన్స్లో ఒక నౌన్ వచ్చి దాన్ని నెగిటివ్గా చెప్పాలి అంటే చాలా మందికి ఎలా చెప్పాలో తెలియదు. సో ఇక హియర్ నేను ఒక 10 టిప్ ఇస్తాను. సో వి అనేది ఏంటి, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దాని తర్వాత డూ వస్తుంది. ఓకేనా. ఈ డూ తర్వాత నాట్ పెట్టామంటే నెగిటివ్ సెంటెన్స్ అయిపోద్ది. ఓకేనా. ఇది ఒక యాక్టివిటీ చేస్తున్నాం అని చెప్పాలంటే నౌన్ ముందర డూ పెట్టాలి. ఓకేనా. సో డూ పెట్టామంటే ఇది యాక్షన్ వర్బ్ కన్వర్ట్ అవుతుంది, ఇది నెగిటివ్. సో ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్గా చెప్తాం, ఈ డూ అనేది మెయిన్ వర్బ్గా చెప్తాం. ఓకేనా. సో హియర్ ద ఫస్ట్ డూ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ టు ఫార్మ్ నెగిటివ్. ఈ ఫస్ట్ డూ అనేది నెగిటివ్ ఫామ్గా కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ డూ ఈ సెకండ్ డూ అనేది ఒక మెయిన్ వర్బ్గా పనిచేసి అది యాక్షన్ వర్బ్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఐ డోంట్ హోంవర్క్, ఇక్కడ డూ లేదు కదా, ఇలా అప్పుడు ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయిపోద్ది. ఎందుకంటే హోంవర్క్ ఈజ్ ఎ నౌన్ అండ్ ఇన్ ఇంగ్లీష్ వీ కెనాట్ యూజ్ do not, does not, did not directly before a noun without a verb. సో ఇక్కడ డోంట్ తర్వాత నౌన్ యూజ్ చేయకూడదు. ఇన్ బిట్వీన్ మనకి ఒక మెయిన్ వర్బ్ అనేది, ఒక వర్బ్ అనేది ఉంటేనే అప్పుడే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ద సెంటెన్స్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ డోంట్ నీడ్ ఏ వర్బ్ ఆఫ్టర్ ఇట్. సో డోంట్ తర్వాత ఎప్పుడు వర్బ్ రాకూడదు, ఇన్ బిట్వీన్ ఒక మెయిన్ వర్బ్ అనేది రావాలి. ఆ మెయిన్ వర్బే డూ. అప్పుడు డూ ప్లస్ హోంవర్క్ పెడితే ఇది ఒక యాక్టివిటీ కింద వస్తుంది. అప్పుడు ఐ డోంట్ డూ హోంవర్క్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. డు నాట్ని ఎలా పలకాలంటే డోంట్ అని పలుకుతారు. ఇట్స్ ఏ కాంట్రాక్షన్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫామ్. సో డు నాట్ని నేను వీ డోంట్ డూ హోంవర్క్ అని రాస్తాం. షీ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దాని తర్వాత డస్ వచ్చింది. దాని తర్వాత నెగిటివ్ ఫామ్ చేయడానికి ఇది ఒక హెల్పింగ్ వర్బ్కి నాట్ యూజ్ చేసామంటే డజంట్ నెగిటివ్ ఫామ్ చేసింది. దాని తర్వాత మనం నౌన్ యూజ్ చేసామంటే ఇన్కరెక్ట్ సెంట్ అయిపోద్ది. ఇన్ బిట్వీన్ మనం డూన్ కానీ పెట్టామంటే ఇట్స్ మేక్ ఏ కరెక్ట్ సెంటెన్స్ అండ్ కాంట్రాక్టెడ్ ఫామ్ డజంట్. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటా నెగిటివ్ ఫామ్ని ఎలాగా చెప్పాలి. సో టు డూ ఇన్ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ యామ్ ఈజ్
సో ఈ యామ్ ఈజ్ ఆర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. బీ ఫార్మ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ మీద. నేను క్లాస్ 2లో చెప్పు. దాని తర్వాత డూయింగ్ ప్లస్ నౌన్. సో ఇప్పుడు డూ డస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డూయింగ్ గురించి. ఐఎమ్ డూయింగ్ ద డిషెస్ రైట్ నౌ. నౌన్, నౌన్ ప్లస్ డూయింగ్ ప్లస్ నౌన్, ఇట్స్ కమ్స్ అండర్ యాక్టివిటీ. ఓకే, ఇది యాక్షన్, ఈ సెంటెన్స్ యాక్షన్ వర్క్ కింద వస్తుంది. ఐఎమ్ డూయింగ్ ద డిషెస్ రైట్ నౌ, నేను ఇప్పుడు పాత్రలు కడుగుతున్నాను. ఈస్ కరెంట్లీ డూయింగ్ ఏ పజిల్, అతను ప్రస్తుతం ఒక పజిల్ చేస్తున్నాడు. నెగిటివ్ ఫామ్లో కూడా చెప్పాను. సో నెగిటివ్ దే తర్వాత ప్రెజెంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి దే తర్వాత ఆర్ వస్తుంది. ఆర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ప్రెజెంట్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్ పెట్టాం. ఆర్ని నాట్ పెట్టామంటే నెగిటివ్ వర్డ్ తర్వాత మనం నౌన్ పెట్టామంటే అది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయిపోద్ది. దాని ముందర డస్ పెట్టామంటే ఇది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. డూయింగ్ ఎక్సర్సైజ్ అనేది ఒక యాక్టివిటీ, ఒక సెంటెన్స్ యాక్టివిటీ చేస్తుందని అర్థమవుతుంది. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ నౌ, వారు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఓకే, దే ఆర్ ఆన్ డూయింగ్ చోర్స్ టుమారో. సో ఇట్స్ ఎ ప్లాన్ ఫ్యూచర్ ఎంగన్స్, మేము రేపు ఇంటి పనులు చేయడం లేదు. ఓకేనా. సో డూయింగ్ అనేది మీకు బాగా అర్థమైంది. సో టు డూ ఇన్ ద పాస్ట్ సింపుల్ టెన్స్. సో కంప్లీటింగ్ పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పాలంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ బేస్ వర్బ్. సో ఐ డిడ్ ద డిషెస్ ఎస్టర్డే. సో డిడ్ ప్లస్ నౌ, నేను నిన్న పాత్రలు కడిగాను. పాజిటివ్ సెంటెన్స్. షీ డిడ్ ఏ పజిల్ రీసెంట్లీ. ఆమె ఇటీవల ఒక పజిల్ చేసింది. ఇక్కడ చూడండి, నౌన్ ప్లస్ డిడ్, యాక్టివిటీ చేస్తున్నామని, యాక్టివిటీ చేసేసామని. డిడ్ ప్లస్ నౌన్, అతను పజిల్స్ చే ఇటీవల ఒక పజిల్ పూర్తి చేశాడని. నెగిటివ్ సెంటెన్స్లో సో ది ది తర్వాత డిడ్ ప్లస్ నాట్, నెగిటివ్ సెంటెన్స్. దాని తర్వాత నౌన్ పెట్టకూడదు. ఇన్ బిట్వీన్ నెగిటివ్ అండ్ నౌన్ మధ్యలో ఒక మెయిన్ వర్బ్ రావాలి, అప్పుడే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. దే డిడెంట్ డూ ఎక్సర్సైజ్ టుడే, వారు ఈ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు. వీ డిడెంట్ చోర్స్ అంటే పనులు దిస్ మార్నింగ్, మేము ఈ ఉదయం ఇంట్లో పనులు చేయలేదు. ఓకేనా. సో నెగిటివ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్, అది ప్లస్ నాట్తో యాడ్ అయ్యి అది నెగిటివ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే డూ అనేది ఒక నౌన్కి యాడ్ అయ్యి అది ఒక యాక్టివిటీని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో టు డూ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఒక జస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ గురించి చెప్పాలంటే మనం డన్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యూజ్డ్ ఫర్ కంప్లీటింగ్ యాక్షన్ విత్ ప్రెసెంట్ రిలవెంట్, అది ప్రెసెంట్కి రిలవెంట్ అయి ఉండాలి. ఓకేనా. ఒక అతను క్వశ్చన్ అడిగాడు అనుకో, మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు ఆ డిషెస్ అడిగారా అంటే ఐ హావ్ డన్ ద డిషెస్ అంటే ఆ డిషెస్ అనేది ఈస్ కంప్లీటెడ్ నౌ. ఓకేనా. అది ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పాలంటే నేను ఇప్పుడే పాత్రలు కడిగాను, ఐ హావ్ డన్ ద డిషెస్. సో హింట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్ ఆన్ రీసెంట్ కంప్లీటేషన్, ఇప్పుడే జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సెకండ్ అనుకో, ఈ సెకండ్కి ముందు సెకండ్ జస్ట్ కంప్లీటెడ్. ప్రెసెంట్కి పాస్ట్కి ఒక సెకండ్ గ్యాప్ ఉన్నప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఐ హావ్ డన్ ద డిషెస్. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. హ్యావ్ ప్లస్ V3కి. ఓకేనా. సో డన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ V3 మేము ఆల్రెడీ చెప్పాం. ఐ హావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో జస్ట్ నౌ, నేను ఇప్పుడే పని పూర్తి చేశాను. హీ హ్యాస్ డన్ ఏ పజల్ రీసెంట్లీ, అతను ఇప్పుడే పజల్ పూర్తి చేశాడు. వీ హ్యావ్ డన్ ఏ యోగా రీసెంట్లీ, మేము ఇప్పుడు యోగా కంప్లీట్ చేసాం. ఓకేనా. సో నెగిటివ్ సెంటెన్స్, దే హ్యావెంట్ డన్ ఎక్సర్సైజ్ టుడే, వీ హ్యావెంట్ డన్ చోర్స్ ఎట్, వాళ్ళు ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయట్లేదు, మేము ఇంకా గృహ పనులు చేయలేదు. ఓకేనా. మీ అందరికీ డౌట్గా నచ్చుంటుంది, ఇక్కడ హ్యావ్, హ్యాజ్, యామ్, ఈజ్, ఆర్లు ఎందుకు యూజ్ చేయలేదు, డూ ఎందుకు యూజ్ చేయలేదు అంటే ప్రెసెంట్ రిలవెంట్, ఇప్పుడే కంప్లీట్ అయిందని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఆర్ హ్యాజ్ మాత్రమే ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ డన్ అంటే సో జస్ట్ నౌ ఇట్స్ కంప్లీటెడ్, సో అప్పుడే ఇది ప్రెసెంట్కి రిలవెంట్గా ఉన్నట్టు. సో దే హ్యావెంట్. సో మీకు తెలుసు హీ షీ ఇట్కి హ్యాస్ వస్తుంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి హ్యావ్ వస్తుంది. దాని తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఓకేనా. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఓకేనా. హ్యాస్ అనేది ఇలా వస్తుంది అనమాట. జస్ట్ కంప్లీట్ అంటే ప్రెసెంట్కి రిలవెంట్ అయ్యేది. ఓకేనా. ఇట్ ఈస్ నాట్ టెలింగ్ అబౌట్ ద
డూయింగ్ యాక్షన్. ఇట్ ఈస్ నాట్ టెలింగ్ అబౌట్ ద స్టేట్. అది ఐడెంటిటీ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు పని జరిగే దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పేటప్పుడు వర్బు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, హ్యావ్ హ్యాస్ రావాలి. ఓకేనా. ఇక్కడ కూడా హ్యావ్ కి ప్లస్ నాట్ వేస్తే ఈ సెంటెన్స్ నెగిటివ్ ఫామ్ చేసింది. బట్ నెగిటివ్ చేసిన వెంటనే మనం నౌన్ పెట్టకూడదు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇన్ బిట్వీన్ వీ నీడ్ వన్ వన్ వర్బ్. అది డన్ వచ్చింది. They have done exercise now. Just now they completed. That's why it's so the verb is done. ఓకేనా. వీ హ్యావెంట్ డన్ చోర్స్ ఎట్. మేము ఇంకా గృహ పనులు చేయలేదు, ఇంటి పనులు చేయలేదు. టు డూ యాజ్ ఎ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్. సో డూ అన్న డస్ అనేది యాక్సిలరీ హెల్పింగ్ వర్బ్గా ఎలా యూజ్ చేస్తాం అంటే క్వశ్చన్ ఫామ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫామ్స్లో యూజ్ చేస్తాం. డూ యూ లైక్ దిస్ వీడియో? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్ డూ. ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ నో అయినా కానీ కామెంట్ చేయండి మీరు ఈ వీడియో కానీ లైక్ చేస్తే. సో డస్ హీ వాచ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో? ఎస్ హీ డస్. నో హీ డజంట్. సో మీరు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కానీ చూస్తుంటే కామెంట్లో ఎస్ హీ డస్ ఆర్ నో హీ డజంట్ అని మెన్షన్ చేయండి. సో డూ యూ వాచ్ మై వీడియోస్? ఎస్ అయితే ఎస్ ఐ డిడ్ వస్తేనే కదా వ్యూస్ వస్తాయి. మీరు చూస్తున్నట్టయితే కామెంట్ చేస్తారు. సో ఎస్ ఐ డిడ్, నో ఐ డిడ్. సో ఇప్పుడుగా మీ కామెంట్లో ఏం మెన్షన్ చేయాలంటే, సో మీరు మళ్ళీ కానీ వాచ్ చేస్తున్నారు అనుకుంటే ఎస్ ఐ డిడ్ అని మెన్షన్ చేయండి. ఇప్పుడు కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారంటే ఎస్ ఐ డూ అని మెన్షన్ చేయండి. సో నెగిటివ్ స్పీకర్స్ యూజ్ డూ ఫర్ ఎంసెస్. సో ఐ సబ్స్క్రైబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఐ సబ్స్క్రైబ్డ్ అని చెప్పొచ్చు. బట్ ఎంఫసైజ్ చేసి చెప్పాలి అంటే, నొక్కి చెప్పాలి అంటే ఐ డిడ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ అని చెప్పొచ్చు. షీ లైక్స్ హైకింగ్ అని చెప్పొచ్చు. నొక్కి చెప్పాలంటే షీ డస్ లైక్ హైకింగ్ అని చెప్పొచ్చు. ఇట్ మేక్స్ సెన్స్ అని చెప్పొచ్చు. బట్ నొక్కి చెప్పి అంటే ఎంఫసైజ్ చేసి చెప్పాలంటే ఇట్ డస్ మేక్ సెంటెన్స్ అని చెప్పాలి. సో మనం ఇలా చెప్పడంతో నొక్కి చెప్పినట్టు అంటే ఎంఫసైజ్గా చెప్పాలి అంటే, నొక్కి చెప్పాలి అంటే ఇలాగా డూ డస్ని మెన్షన్ చేసుకొని నొక్కి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ డూ డస్ అనేటివి ట్యాగ్ క్వశ్చన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఏ టేక్ క్వశ్చన్స్ ఈజ్ అబౌట్ ఏ షార్ట్ క్వశ్చన్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం ట్యాగ్ చేస్తాం. యూ లైక్ మై వీడియోస్? డోంట్ యూ? ఎస్ ఐ డూ. పాజిటివ్గా ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మేక్ చేసాం. దాని తర్వాత నెగిటివ్ ట్యాగ్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, షీ డజంట్ వర్క్ టుడే. నెగిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేసి దాని తర్వాత పాజిటివ్ ట్యాగ్ పెట్టాం. సో డస్ షీ. సో ఇలాగా నెగిటివ్ ట్యాగ్స్ మనం సెంటెన్స్ అంతా పాజిటివ్ చెప్పి అట్ ద లాస్ట్లో నెగిటివ్గా ట్యాగ్ చేయొచ్చు. లేకపోతే సెంటెన్స్ అంతా నెగిటివ్గా చెప్పి లాస్ట్లో పాజిటివ్ ట్యాగ్ చేయొచ్చు. ఆ పాజిటివ్ ట్యాగ్ నెగిటివ్ చేయాలంటే క్వశ్చన్ని ఇలాగా ఫ్రేమ్ చేయాలి. సో ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్. Could you please subscribe to my channel, like the video and comment your doubts below. I will clarify the doubts. Thank you so much.